అందరికీ నమస్తే అండి. రాజకీయాలంటే బలిపీఠం అండి. ఖచ్చితంగా బలవ్వాల్సిందే. వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళు బలవ్వాలి. టీడీపీ అండ్ కూటమి అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళు బలవ్వాలి. సో ఈ బలిపీఠం ఎక్కించడానికి ఆ పార్టీలు అనుసరించే వ్యూహం ఏంటంటే, మేము కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తాం, అధికారంలోకి వస్తే కార్యకర్తలకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తారు. విపక్షంలో ఉన్నప్పుడేమో కార్యకర్తలను రెచ్చగొడతారు, ఉసుగొల్పుతారు. అధికారంలోకి వచ్చాక మాత్రం వాళ్ళని ఇబ్బంది పెడతారు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆడుతున్న డేంజరస్ పొలిటికల్ గేమ్ నేను ఆల్రెడీ ఇందాక వేరే ఛానల్లో వీడియోలో చెప్పాను. ఇప్పుడు కొంచెం ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. కొంచెం జాగ్రత్తగా విని అప్రమత్తంగా ఉంటే మంచిది. రాష్ట్రంలో పాలిటిక్స్ అయితే మాత్రం బాలేవు. ఈవెన్ ఒకప్పుడు ఇండియాలో వర్స్ట్ పాలిటిక్స్ లిస్ట్లో ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఇండియాలో వర్స్ట్ పాలిటిక్స్ మన రాష్ట్రంలోనే ఉంటాయన్నమాట. కులాల పేరిట కొట్టుకుంటారు, అవసరమైతే మత రంగు పులుముతారు, సినిమా హీరోల పేరిట కొట్టుకుంటారు. అంటే రాజకీయాలు కూడా వ్యక్తిత్వ హననాలు, సోషల్ మీడియా కామెంట్లు, బూతులు ఇవన్నీ కూడా పని చెప్పే పనే లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న గేమ్ ఏంటంటే, ఈ మధ్య ఒక మొబైల్ యాప్ అన్నారు. మొబైల్ యాప్ తీసుకొస్తున్నామని చెప్పారు. ఆ మొబైల్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని పేరు నమోదు చేసి తను ఎదుర్కొనే ఇబ్బంది ఏంటి? ఒక పోలీస్ ఏమైనా అక్రమ కేసు పెట్టాడా, లేదా స్టేషన్కి రమ్మని వేధిస్తున్నారా, లేదా టీడీపీ వాళ్ళు ఏమైనా ఇళ్లలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారా? సో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అండ్ పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ తీసుకోవడానికి, తన పార్టీ నుంచి తన పార్టీ కార్యకర్తలు ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా తెలుసుకోవడానికి ఒక సెంట్రల్ సర్వర్ ఒకటి మెయింటైన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ని ప్రవేశపెట్టబోతున్నారు త్వరలో. ఇది నిజానికి మంచి ఉద్దేశమే అనుకుందాం. కానీ రేపొద్దున అధికారంలోకి రాకపోతే యాప్ ఇంకో 5 ఏళ్ళు అలాగే కొనసాగిస్తారా? సో ఇప్పుడు నమోదు చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కూడా నమోదు చేస్తూనే ఉండాలా? అయితే ఒకటి, రాజకీయ పార్టీలు అధికారంలోకి రాము కదా అని ఎప్పుడూ ఆలోచించరు. వస్తామనే భ్రమలోనే ఉంటారు ఏ పార్టీ అయినా సరే. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా అదే ఉండుంటారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే బ్యాచ్లో ఆయన్ని వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఎక్కువగా బిలో మిడిల్ క్లాస్. అంటే పచ్చిగా చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ సమ్ పీపుల్ ఆఫ్ బీసీ అండ్ రెడ్డిస్ వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా కూడా అభిమానిస్తారు. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్న క్యాడర్ మ్యాక్సిమం వాళ్ళే, ఇప్పుడు యాక్టివ్గా తిరుగుతున్నది వాళ్ళే, ముందు పెట్టి రాజకీయం చేస్తున్నది వాళ్ళనే. సో వాళ్ళ మీద కేసులు పెడితే, ప్రభుత్వం కనుక వాళ్ళ మీద కేసులు పెడితే, రేపు పొద్దున వాళ్ళు జైళ్ళకి వెళ్ళాలన్నా, కోర్టులు వాయిదాలు తిరగాలన్నా ఎవరు కడతారు? ఎవరు చూస్తారు? వైసీపీ లీగల్ టీం ఏమైనా ఇప్పుడు వైసీపీ వాళ్ళ తరఫున ఫైట్ చేస్తుందా? లేదు కదా. ఎవరి కాలు పెట్టుకుంటున్నారు, ఎవరి కాలు ఖర్చులు పెట్టుకోండి, ఎవరి కాలు మీరే చేసుకోండి అంటున్నారు. సో రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్త, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వైసీపీ కార్యకర్త అధికారంలోకి వచ్చాక కనిపించకపోతే, లేదా అసలు అధికారంలోకి రాకపోతే, ఇవన్నీ కూడా అనుమానాలే. ఇదే సందర్భంలో మనం మరో పాయింట్ కూడా చెప్పుకోవాలి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టులని, కేసులని తిరుగుతూనే ఉన్నారు. వారంలో కనీసం 2-3 రోజులు కోర్టులకే సరిపోతుంది వాళ్ళ కాలక్షేపం. అండ్ స్టేషన్లోకి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టడానికి సరిపోతుంది, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. అందుకే వాళ్ళని చూసైనా సరే వైసీపీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయ్యా అనవసరంగా వీళ్ళు మా మీద కేసులు పెడతారు, కేసులు పెడితే మేము కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇలాగే తిరగాల్సి వస్తుంది, ఆ బలిపీఠం మేము ఎక్కం, జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న డేంజరస్ పాలిటిక్స్లో మేము భాగం కాం అని ఎవరైతే యాక్టివ్గా చురుగ్గా ఉంటారో వాళ్ళకి బెటర్. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అనేది సబ్జెక్ట్ కాదు ఇక్కడ. ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలు చెప్పిన నాయకులు పూర్తిగా నమ్మొద్దు. అందులో ఏదో ఒక స్వార్థము ఏదో ఒకటి ఉంటాయన్నమాట. సో అనవసరంగా బలవద్దు, బలిపీఠం ఎక్కొద్దు. వాళ్ళ చేతిలో ఉన్న గన్కు, ఎదుటివాడి చేతిలో ఉన్న తోటాకు మీరు బలైతే మాత్రం మళ్ళీ తేరుకోలేరన్నమాట. అందుకే ఆ పార్టీ క్యాడర్కు, లేదా అన్ని రాజకీయ పార్టీల క్యాడర్కు ఇది ఒక సందేశంగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా. కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద మీకు లడ్డూలు ఒక యాడ్ వస్తుంది కదా, లడ్డూపల్లెం.com అని. ఇది కొత్తగా మహిళలు ఒక 20 మంది కలిపి పెట్టుకున్న ఒక కామర్స్ ఫుడ్ బిజినెస్ అనమాట. రివ్యూస్ బాగున్నాయి, పాజిటివ్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చూడండి, మీరు స్క్రీన్ మీద మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన రివ్యూస్ చూడొచ్చు. స్క్రీన్ మీద మొత్తం మన సబ్స్క్రైబర్స్ బుక్ చేశారు, బాగున్నాయి అంటున్నారు. సో అందులో ఒక 20 రకాల లడ్డూలు ఉన్నాయి, అండ్ ఒక 12 రకాల హాట్ స్నాక్స్ ఉన్నాయి, అండ్ ఒక 3 రకాల పౌడర్లు ఉన్నాయి, ప్రోటీన్ పౌడర్లు. సో మీకు ఏం కావాలంటే అది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి. లడ్డూపల్లెం.com అనే సైట్లో ఆర్డర్ చేసుకోండి, లేదా 9997839994 ఆ నెంబర్లో
కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోండి. ఖచ్చితంగా సాటిస్ఫై ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ.